హనుమంతుడికి కొడుకు ఉన్నాడనే విషయం మీకు తెలుసా? లంకకు నిప్పట్టించిన హనుమంతుడు తన తోక నిప్పును ఆర్పడానికి సముద్రంలోకి దిగుతాడు. నిప్పును ఆర్పుతున్న సమయంలో హనుమంతుడి చెమట ఒక ముసలి మింగుతుంది. రామరావణ యుద్ధంలో రావణాసురుడు అన్నైన మహిరావణుడికి రామలక్ష్మణులను బంధించమని ఆజ్ఞాపిస్తాడు రావణాసురుడు. మహిరావణుడు మాయ విద్యలతో రామలక్ష్మణుని బంధిస్తాడు. అది తెలుసుకున్న హనుమంతుడు పాతాళ లోకానికి వెళ్తాడు. అక్కడ ద్వారపాలకుడిగా మకరధ్వజుడు ఉంటాడు. హనుమకు మకరధ్వజుడికి ఘోర యుద్ధం జరుగుతుంది. మకరధ్వజుడు ఓడిపోతాడు. మకరధ్వజుడి బలం చూసిన హనుమకి సందేహం కలుగుతుంది. తన దివ్య దృష్టితో చూసిన హనుమ మకరధ్వజుడు తన కుమారుడే అని తెలుస్తుంది. హనుమ మహిరావణుడిని చంపేస్తాడు. పాతాళానికి మకరధ్వజుని రాజుగా చేసి శ్రీరాముడిని తీసుకుని వెళ్ళిపోతాడు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.